రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాసులు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీనివాసులు దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగానే అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. ఏడీ శ్రీనివాస్ ఇళ్లు, బంధువుల ఇళ్లలో మొత్తం 6 చోట్ల ఏసీబీ సోదాలు జరిపారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసులకు రాయదుర్గంలో ప్లాట్, అలాగే కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11, మహబూబ్ నగర్లో 4, నారాయణపేటలో 3 ఎకరాల భూమి ఉన్నట్టుగా గుర్తించారు. దీంతోపాటు 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. లెట్స్ స్పీక్ టు అవర్ కరెస్పాండెంట్ అమర్. ఒకసారి మాట్లాడదాం. అమర్, చెప్పండి. సో 100 కోట్లకు సరిపడా ఆస్తులు ఉన్నాయంటే కనుక ఎలా సంపాదించారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా సర్వేర్ ఏడీ శ్రీనివాసుల పైన నిన్న అక్రమాస్తుల కేసు నమోదు చేసి మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక మొత్తం 3 రాష్ట్రాల్లో కూడా అతని అక్రమాస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో భాగంగానే నిన్న 6 చోట్ల సోదాలు నిర్వహించారు. రాయదుర్గంలోని మైహోంబుజాతో పాటు ఇంకా ఏపీతో పాటు ఇంకా కర్ణాటకలో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించి 100 కోట్లకు పైగా అతని దగ్గర ఉన్న అక్రమాస్తులని గుర్తించారు. నిన్న తనిఖీలు చేసిన క్రమంలో కర్ణాటకలో 7 ఎకరాలకు పైగా 11 ఎకరాలకు పైగా, మరోవైపు ఇటు అనంతపురంలో 11 ఎకరాలు, మహబూబ్ నగర్లో 4 ఎకరాలు, నారాయణపేటలో 3 ఎకరాలతో పాటు 5 లక్షల నగదుతో పాటు 1 కిలో 600 గ్రాముల బంగారము, ఇటు 770 గ్రాముల వెండితో పాటు 2 కార్లు, డాక్యుమెంట్లు కూడా అతని వద్ద స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతని దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కూడా 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా అతని దగ్గర నుంచి వివరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటికే కీలక పత్రాలను ఏసీబీ అధికారులు నిన్న తనిఖీల సమయంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఏదైతే పత్రాలు ఉన్నాయో వాటి ఆధారంగా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది. అసలు శ్రీనివాసులు ల్యాండ్ సర్వే పేరుతో వచ్చినటువంటి అప్లికేషన్స్ కావచ్చు, పంచనామాల పేరుతో భారీగా ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో శ్రీనివాస్ని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇవాళ కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. హరి, ఓకే.